నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. మీలో ఎవరికన్నా డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ కానీ లేదా కాన్‌స్టిపేషన్, ఓవర్ వెయిట్ సమస్యలతో బాధపడుతున్నారా? సో, మాకు వ్యూవర్స్ ఏదైతే కామెంట్‌లో అడిగిన రిక్వెస్ట్‌ని బట్టి మేము ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే రైట్ మేము ఆఫ్‌లైన్ రిట్రీట్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో, ఫ్రైడే మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకొని అక్కడ జాయిన్ అవుతారు. సండే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఉంటారనమాట. ఈ ప్రోగ్రామ్‌లో మీకు ఏవైతే సమస్యలుంటాయో వాటిని ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి ఇండివిడ్యువల్‌గా టైలర్ మేడ్ సొల్యూషన్స్, థెరపీస్ అన్నీ మీ చేత చేయిస్తూ మీరు మళ్ళీ ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలి అనేవి నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఒక థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఈ రిట్రీట్‌లో పార్టిసిపేట్ చేసి చాలా బెనిఫిట్ పొందారు. సో, మీరు కూడా ఆ రిట్రీట్‌లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే గనక స్క్రీన్ పైన అయితే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాల్ చేసి నెక్స్ట్ మంత్‌కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా తక్కువ లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే థెరపీ ఇండివిడ్యువల్ కేర్ తీసుకోవాలి కాబట్టి చాలా లిమిటెడ్ సీట్స్ అడ్మిషన్స్ మేము తీసుకుంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ విషయాన్ని తీసుకున్నట్లయితే డయాబెటిస్ కనుక మీరు బాధపడుతున్నట్లయితే మీరు చేయాల్సిందేంటంటే ప్రతిరోజు మీ ఫుడ్‌లో రాగులని ఏదో ఒక ఫామ్‌లో మీ పొట్టలోకి ఎళ్ళేటట్టుగా చూసుకోండి. అయితే అంబలి చేసుకుంటారా? జావ చేసుకుంటారా? లేదా దాన్ని కొంచెం గ్రాన్యులర్ చేసుకొని ఉప్మా చేసుకుంటారా? లేదా గోధుమ పిండిలు కలుపుకొని చపాతీ చేసుకుంటారా? ఏదైనా చేయండి. ఒక 30 డేస్ రెగ్యులర్‌గా మీ పొట్టలో పంపించండి. అప్పుడు అంటే బిఫోర్ 30 డేస్ అంటే స్టార్టింగ్ డే 1 బిఫోర్ మీ డయాబెటిస్ చెక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ చెక్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. సో, ఈ టిప్ ఫాలో అవుతూ మీరు రిట్రీట్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ప్రోగ్రామ్‌లో ఏదో నంబర్ కనబడుతుందో స్క్రీన్ పైన ఆ నంబర్‌కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో, ఇప్పుడు చాలామంది మనలో టెన్నిస్ ఎల్బో ప్రాబ్లమ్‌తో బాధపడుతుంటారు. అంటే ఎల్బో జాయింట్ పెయిన్ అనేది వస్తుందనమాట. సో, దానికి మనం ఏం చేయాలి అనే దాన్ని ఈ వీడియోలో చూద్దాం. మీకు ఇలాంటి స్ట్రెచబుల్ బెల్ట్ అనేది మామూలుగా మీకు దొరికిపోతుంది. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. సో, దీనికి ఇలా 2 హ్యాండిల్స్ ఉంటాయి. ఈ 2 హ్యాండిల్స్‌ని విండో హుక్‌కి కానీ లేదా గోడకున్న ఏదైనా హుక్ కానీ తగిలించండి. లేదా ఎవరినైనా పట్టుకోమని చెప్పండి. సో, దీంట్లో 2 బెల్ట్స్ ఉన్నాయి. మీకు మరీ ఓవర్ స్ట్రెచింగ్ గనుక అనిపిస్తే ఒక బెల్ట్ తీసేసి ఒక బెల్ట్ వాడుకోవచ్చు. మీ కెపాసిటీని బట్టి చూడండి. ఇలా ఎల్బో దగ్గర ఇలా పెట్టేసేసేసి ఇలా నిలబడి దీన్ని ఇలా లాగండి. ఇలా లాగి మీ చెయ్యిని స్ట్రెయిట్‌గా చేసే ప్రయత్నం చేయండి. సో, ఈ విధంగా ఒక 5 టైమ్స్ డైలీ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత నెమ్మది నెమ్మదిగా 10, 15 టైమ్స్ పెంచుకుంటూ వెళ్ళండి. సో, నిదానంగా ఎక్కువ స్ట్రెచింగ్ పెద్దగా అక్కర్లేదు. ఇలా చేస్తున్నట్లయితే అక్కడున్న జాయింట్‌లో మూవ్‌మెంట్ వస్తది. మూవ్‌మెంట్ వచ్చి అక్కడ ఫ్లూయిడ్ అనేది కొత్తగా జనరేషన్ స్టార్ట్ అవుతుందనమాట. ప్లస్ ఆ మజిల్‌కంతా కూడా మూవ్‌మెంట్ రావడం వల్ల మీకు నెమ్మది నెమ్మదిగా పెయిన్ అనేది తగ్గిపోతుంది. సో, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మనం ఈ చేత్తో చేద్దాం. రైట్. సో, ఇలా ప్రాక్టీస్ చేస్తూ డైలీ అంటే మీకు కుదిరినప్పుడల్లా అంటే ఇమ్మీడియేట్‌గా ఫుడ్ తిన్నప్పుడు కాకుండా అంటే దీనిపైన అంటే పొట్టకు ఎలాంటి సంబంధం లేదు. పొట్ట మీద ఎఫెక్ట్ పడట్లేదు. కాబట్టి మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ ఈ ప్రాక్టీస్ అనేది ఇమ్మీడియేట్‌గా తినగానే కాకుండా ఒక 1, 1/2 అవర్ గ్యాప్ తీసుకొని చేసుకోవచ్చు. మీ ఫ్రీ టైమ్‌లో చేసేసుకోండి. డైలీ ఒక 3 టైమ్స్ ఒక 5 టైమ్స్ అంటే రైట్ హ్యాండ్‌తో 5 టైమ్స్, లెఫ్ట్ హ్యాండ్‌తో 5 టైమ్స్ మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ ఇలా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ ఎల్బో జాయింట్ పెయిన్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. సో, ఒక 30 డేస్ మీరు చేసి తర్వాత మీ రెస్పాన్స్ ఎట్లుంది మాకు కామెంట్‌లో తెలియజేయండి. ఒకవేళ మీకు ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉంటే మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్‌కి జాయిన్ అవ్వచ్చు. ఆల్ ఆర్ పెయిడ్. అలాగే ఈ రిట్రీట్‌కి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో, రిట్రీట్‌లో చాలామంది థౌసండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో రైట్ ఫర్ ఎగ్జాంపుల్ నీ పెయిన్ ఉంటే కర్ర పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కర్ర అక్కడే వదిలేసి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. సో, మీరు అందులో ఒకరు కావాలి, మీకు అలాంటి ఎక్స్‌పీరియన్స్ కావాలంటే ఎటువంటి డిలే చేయకుండా స్క్రీన్ పైన అయితే నంబర్ ఉందో ఆ నంబర్‌కి కాల్ చేయండి. మీకు యోగాతో పాటు తర్వాత థెరపీస్, డైట్, లైఫ్ స్టైల్ అండ్ ముద్రాస్ కూడా మీకక్కడ నేర్పించడం జరుగుతుంది. సో, ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన నంబర్‌కి కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రోగ్రామ్‌కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 డేస్ ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఇది హైదరాబాద్ అంటే మీకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అప్రాక్సిమేట్‌లీ 35 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో వస్తుంది. సో, మంచి నేచర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్‌లో ఆశ్రమంలో ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో, మరిన్ని వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.